సో ముందుగా ఒక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే సేతుబంధాసనం. సో ఈ సేతుబంధాసనం ఎలా వేయాలి, వేస్తే ఎలా వేయాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం శవాసనం పొజిషన్ తీసుకున్న తర్వాత మన రెండు కాళ్ళని అలా మడిచిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఆ కాలికి ఈ కాలికి ఒక మోచేయి మందం అంతా కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మన కాళ్ళని తొడలకి తాకే విధంగా ఈ రెండు కాళ్ళని ఇలా రెండు చేతులతో ఇంటర్లాక్ చేయాలన్నమాట. సో ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని మన చెస్ట్ని, మన నడుము భాగాన్ని ఇలా గాల్లో లేపాలన్నమాట. సో ఈ మోచేతుల సహాయంతో మన ఇలా సేతుబంధాసనం వేయొచ్చు అన్నమాట. సో ఇది కామన్ పీపుల్స్ చేసేదన్నమాట. సో నార్మల్గా వచ్చిన వాళ్ళు చేసి, ఇందులో కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంకా మంచి బెటర్మెంట్ ఉండాలి అంటే మనకి మునివేళ్ళ పైన, అంటే ఈ పాదాలు ఉంటాయి కదా, ఈ మడిమెలను కూడా గాల్లో లేపే విధంగా చూసుకోవాలి. సో ఇలా మనకి ఎంతవరకు మనం బాడీని అప్ చేయొచ్చు అంతవరకు మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మనకి గడ్డము చెస్ట్ తాకే విధంగా మన బాడీని అప్ చేయాలన్నమాట. ఈ విధంగా రెండు ఆనుకునే విధంగా చూసుకోవాలి. సో మన చేతులు అనేవి ఇంటర్లాక్ని అలా పట్టుకొని ఉండాలి. సో ఇలా ఈ ఆసనంలో మనం ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి ఆ సయాటికా నొప్పి నుండి ఈ ఆసనం మనకి విముక్తి కలిగిస్తుంది. సో దీనివల్ల మనకి కాళ్ళలో బాగా ప్రెజర్ జరుగుతుంది, నరాలు అనేవి సాగుతాయి. సో వాటి వల్ల మనకి సయాటికా నొప్పి కొంతవరకు అయితే దూరంగా ఉంటుంది. సో ఇందులో ఇంకా ఎక్స్ట్రీమ్గా చేయాలి, నేను ఇంకా బెటర్మెంట్గా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా నొప్పి త్వరగా తగ్గాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం బెటర్మెంట్ చేయొచ్చు. అలాగే ఇంటర్లాక్ అలాగే ఉంచేసిన తర్వాత ఇంటర్లాక్ వదిలేయాలి. సో ఈ మునివేళ్ళ పైన ఆ బాడీని లేపుతూ ఒక లెగ్ని గాల్లో లేపాలన్నమాట. సో ఈ విధంగా సో మళ్ళీ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేస్తూ మళ్ళీ ఇంకొక కాల్ని